కరసేవ. సేవ అనగా పని. జీవుల అవసరాలను తీర్చే ప్రక్రియలని పనులంటారు. ఈ పనులు జీవులలో శరీరంతో చేసేవిగా ఉన్నవి కొన్ని, మనసుతో చేసేవిగా ఉన్నవి కొన్ని, బుద్ధితో చేసేవిగా ఉన్నవి కొన్ని, ఆత్మతో చేసేవిగా ఉన్నవి కొన్ని ఉంటాయి. పనులకు కర్మలని పేరు. పనులు జరిగేట్టు చూసేవాడు కర్త అవుతాడు. పనిని చేయడాన్ని క్రియ అంటారు. అటువంటి పనులను మానవుడు శరీరంతో చేసుకుంటూ, మనస్సుతో ఆలోచించుకుంటూ, బుద్ధితో నిర్ణయించుకుంటూ, ఆత్మతో ఉపాసించుకుంటూ ముందుకు సాగాలి. అటువంటి పనిని జీవం తొణికిసలాడుతూ, నవనవలాడుతూ, కళకళలాడుతూ, ధగధగలాడుతూ, ఆస్వాదిస్తూ చెయ్యగలిగే భాగ్యాన్ని కరసేవ అంటారు. అట్టా సాగించే పనిలో కష్టం కానీ, శ్రమ కానీ, ఖర్చు కానీ ఉండవు. అవసరాలన్నీ జీవులకే ఉంటాయి. కాబట్టి జీవుల అవసరాలన్నీ జీవకృషులతో పరమానందంగా తీర్చుకునే వ్యవస్థ మరియు సంస్కృతి ఒక్క సనాతన ఆర్థిక వ్యవస్థ మరియు సంస్కృతి మాత్రమే అయి ఉంది. అటువంటి సకల పనుల యొక్క కర్తాగారము, కర్మాగారము మరియు క్రియాగారము మేము ఈరోజు ప్రారంభించిన స్వదేశీ ఫ్యాక్టరీ. కార్యం వందే జగద్గురుం, పని పరబ్రహ్మస్వరూపం, పొట్టకు పుట్టడి చాకిరి. నిర్వాహకుడు.